ఆవు పాలు తీసుకొని ఆవు పాలతో పెరగబెట్టి పెరుగు తయారు చేసి మజ్జిగ వేసేసినాం. ఇదల్లా ఆవు మూత్రం. ఇది ఘనజీవామృతం. ఇది మామూలు ద్రవజీవామృతం. ఈ డమ్ములు ఉండే నిన్న అమ్మేసిన. డమ్ము నిండు ఉండే లబ్బరాకు. ఇది మనది లబ్బరాకు వచ్చి లబ్బరాకు, ఆమ్దెమాకు, బొప్పాయి ఆకు, మెత్తాకు, మళ్ళా బావిలో ఇది చేపాకు, కనియాకు, రావాకు, జామాకు, తులసాకు, మొత్తం 12 రకాల ఆకులు వేసేసి దంచుకొని ఫస్ట్ అట్లా చేయం. ఫస్ట్ ఆవుమూత్రం పోసాం ఓ రోజు. ఆవుమూత్రం పోసి ఓ రోజు మిరియాలు, లవంగాలు వేసేస్తాం. వేసినాక రెండో రోజు వచ్చేసి పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ లాగా వేసేసి దాంట్లో వేసేసి రెండో రోజు. మూడో రోజు కదా ఇవన్నీ ఆకులు చేసి ఆకులలో వేసి మామూలుగా పెట్టేసి మెత్తగా చేసేసి అది దానిలోకి వచ్చేసి దీంట్లో వేసేసి మనం మామూలుగా ఇట్లా తిప్పకుండా ఈ విధంగా తిప్పి తయారు చేసి 40 రోజులు కావాలి. 40 రోజులు అయిన తర్వాత ఇది మనం చేసుకుని కొట్టుకొని 6 నెలలు నిలువ ఉంటుంది. సరేండి, ప్రకృతి వ్యవసాయం అనేది చాలా సహజమైనది. మన పూర్వీకులు అంటే పెద్దల కాలం నుంచి వస్తున్నటువంటి న్యాచురల్ ఫార్మింగ్ ఇది. సో ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఎలివిన వానలు తక్కువగా ఉన్నాయి. సో ఈ పద్ధతి విధానంలో మనం ఉపయోగించినప్పుడు మనకు వర్షాధారం తక్కువ ఉన్నా సరే మంచి దిగుబడి ఇస్తూ ఆరోగ్యమైనటువంటి పంటను అందిస్తూ ఉంటుంది. సో మన చుట్టుపక్కల పల్లెలకు ఉన్నటువంటి రైతులు ఎవరైనా కానీ మీకు జీవామృతం కానీ కావాల్సినటువంటి న్యాచురల్ సంబంధించినటువంటి మందులు ఏమైనా కావాలంటే కూడా పసుపల్లో ఉన్నటువంటి ఈ కేంద్రంలో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ సహజసిద్ధంగా ఉన్నటువంటి మన కషాయాలు కానీ జీవామృతం కానీ కషాయం, దశపత్రిక కషాయం, సో వాయులాల, పంచగవ్య, సో నిమ్మ, పేడ, మూత్రం ఇవన్నీ కలుపుకుంటూ మనకి ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి కషాయాలను ఇక్కడ ఒక రైతే తయారు చేసి సో తోటి రైతులకు కూడా ఈ కషాయాలు ఇవన్నీ కూడా అందడానికి ఎంతో కష్టపడుతున్నారు. సో మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ కషాయం మందులని కొనుక్కొని పంటలకు స్ప్రే చేస్తే మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలు వస్తాయి. సో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సో మందులు, పురుగుల మందులు ఇవన్నీ వాడడం వలన విదేశాలకు పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది. సో విదేశాలకు వెళ్ళినటువంటి పంటలు కూడా మనకు రిటర్న్గా పంపిస్తున్నారు. సో ఆ పద్ధతి మానేసి సో సహజ సిద్ధమైనటువంటి మందులను వాడుతూ పంటలు పండిద్దాం. సో ఇక్కడ మీకు పసుపల్లో గ్రామంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో మీరు ఈ స్ప్రే మందులు ఇవన్నీ కూడా మీరు సహజమైనటువంటి కొనుగోలు చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసి జై శ్రీరామ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రము. మనకు రామచంద్రుడు గారు ఇక్కడ ఇవన్నీ తయారు చేసి అమ్మడం జరుగుతుంది. మీకు ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. 9908309455 9490661179. సో అందరూ కూడా ఇక్కడ వచ్చి స్ప్రే మందులు కొనుక్కొని మీరు మంచి పంటలు అభివృద్ధి చేసుకోవాలని, తర్వాత సాటి రైతుకు కూడా సహాయం అందిస్తే ఇంకా ఈ కేంద్రాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.